ఇప్పుడు మళ్ళీ అటువంటి సిచ్యువేషన్ వచ్చింది. కానీ పాకిస్తాన్ కి తెలుసు కదా భరత్, లైక్ అంటే ఇండియా ఎంత స్ట్రాంగ్, ఈవెన్ ఆర్మీ చూసుకున్నా డిఫెన్స్ చూసుకున్నా ఎంత స్ట్రాంగ్ అని తెలిసి కూడా వాళ్ళు ఇంకా రెచ్చగొడుతున్నారు. కానీ వాళ్ళు మినిమం వెనక్కి అంటే అంటే అలా యాక్ట్ చేస్తున్నారా ఏం చేయలేక? మీరు చెప్పినట్టు వాళ్ళ ఆర్మీ చీఫ్ బంకర్ లో దాక్కుంటే వాళ్ళు ఫెయిల్ అయినట్టే కదా. అంటే ముండి అది ఇప్పుడు హిట్లర్ ఏంది, మీరు జర్మనీలో రెండో ప్రపంచ యుద్ధంలో చనిపోయేంత వరకు కూడా నేను గెలిచేస్తున్నా అని చెప్పి లాస్ట్ మూమెంట్ లో ఆయన సూసైడ్ చేసుకున్నాడు హిట్లర్ కదా. అంటే జర్మనీ పౌరులంతా కూడా మేమేదో అది దాన్ని ఏమంటారు ప్రాపగాండా, తప్పుడు ప్రచారం. సో అక్కడ ప్రజలకి తప్పుడు ఇన్ఫర్మేషన్ వాళ్ళ సత్తైంది ఇప్పుడు తెలిసింది కదా. నిన్న ఒక వీడియో చేసి వాళ్ళు అటాక్ చేస్తుంటే పండుకున్నారా మన వాళ్ళు ఏం చేశారని వీడియో చేశారు పాకిస్తాన్. తర్వాత పాకిస్తాన్ నేషనల్ అసెంబ్లీ అంటే పార్లమెంట్ అక్కడ నేషనల్ అసెంబ్లీ అంటారు, ఒక సభ్యుడు ఏడ్చిన పరిస్థితి కూడా ఉంది. సో మొత్తానికి పాకిస్తాన్ పిఎంఓలో ఇప్పుడు సమావేశం జరుగుతుంది. ఇస్లామాబాద్ లో పూర్తిగా సైరన్లు మోగినాయి. సైనికుల స్థావరాల లక్ష్యంగా పాకిస్తాన్ దాడుల యత్నాన్ని మనం తిప్పికొడుతున్న పరిస్థితి. పాక్ ప్రధాని కార్యాలయంలో సమావేశం జరుగుతుండగానే ఇస్లామాబాద్ లో కూడా వార్ సైరన్స్ మోగాయి. ఇంకా ఆల్అౌట్, ఇంకా మన వాళ్ళు పాకిస్తాన్ ఆర్మీ మీద కూడా ఇప్పుడు అటాక్ సిద్ధమవుతున్నారు. చూద్దాం రాబోయే డెవలప్మెంట్స్ ఎట్లా ఉంటాయో. ఒకటైతే చెప్పగలం, మనం తలుచుకుంటే మన శాంతి కాముకులం, మనం ఫస్ట్ అటాక్ చేసేవాళ్ళం కాదు. కానీ శాంతి అని కూర్చుంటే అవతల వాడు మనకేం చాతగాంతను అని అనుకున్నాడు. ఇప్పుడు ఏందో తెలిసి వస్తుంది. దానికి మూల్యం చెల్లించాల్సిందే, అడుక్కోవాల్సిందే. ఆల్రెడీ బిచ్చం ఎత్తుకుంటుంది, ఇంకా బిచ్చం ఎత్తుకుంటుంది. దానికి వాళ్ళకు విమానాలకి నిన్న చెప్తున్నారు, విమానాలకి ఇంధనం నింపేందుకు కూడా డబ్బులు లేవు, వాళ్ళకి జీతాలు కూడా సరిగ్గా లేవు. కాకపోతే ఒకటే ఏంటంటే ఒక ఉగ్రవాద కాంక్ష, ఒక మతం మత్తులో వాళ్ళని ముత్తు చెల్లి మన మీద దాడులు చేస్తుంది, జమ్మూ కాశ్మీర్లో వాళ్ళని అడ్జేస్తుంది, ఈ ముస్లింస్ ను చంపుతుంది. ఇప్పుడు మీరు ఇక్కడ ఉన్న ముస్లింస్ అందరూ సేఫ్ గానే ఉన్నారు కదా, అవునా కదా అని చెప్పి వాళ్ళకి తప్పుడు సమాచారం అందిస్తున్నారు. తప్పుడు సమాచారం అందించి ఒక మతం మత్తులో ముంచి జిహాదీలు తయారు చేస్తున్నారు. అందుకనే ఇప్పుడు సూసైడ్ బాంబర్స్ జిహాదీస్ వల్ల నష్టం జరుగుతుంది, అదర్వైజ్ ఏం లేదు. ఇంకా పాకిస్తాన్ మనం ఆకాశానికి రాకెట్లు పంపిస్తే, సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్ చేస్తే, ఫార్మా ఎక్స్పోర్ట్ చేస్తే వాళ్ళు ఉగ్రవాదుల్ని ప్రపంచ దేశాలన్నిటికీ తయారు చేస్తున్నారు. ఒక ఫ్యాక్టరీ అంటారు కదా, ఉగ్రవాదుల్ని తయారు చేసే ఫ్యాక్టరీ అయిపోయింది పాకిస్తాన్. అందుకనే ఇప్పుడు ఇంత మనం అటాక్ చేసిన కార్గిల్ వార్ సమయంలో అమెరికా మన మీద ఆంక్షలు విధించింది మనం అటాక్ చేస్తే. ఇవాళ అందరు ఒక టర్కీ తప్ప ఏ దేశం కూడా కనీసం ఖండించలేదు. చైనా కూడా మేము రిగ్రెట్ ఫీల్ అవుతున్నాం అని చెప్పి టెర్రరిజాన్ని వ్యతిరేకించింది. చైనా నుంచి కూడా ఫుల్ సపోర్ట్ రావట్లేదు. ఎందుకంటే అందరూ ఏం చూస్తారు, మాకేంటి అని. పాకిస్తాన్తో ఏముంది, వాళ్ళకు వచ్చేది ఏం లేదు, జీరో. బట్ భారతదేశంతో వాళ్ళు పెట్టుకుంటే ఎంతటి దేశమైనా కథం కావాల్సిందే. మనం ఆ విధంగా అగ్రగామిగా ఎదిగాం. మనం ఆ విధంగా పెట్టుబడులు కానీ, మన మ్యాన్ పవర్ కానీ, మన నాసాలో పనిచేస్తే నాసాలో ఇండియన్సే, గూగుల్ ఇవో ఇండియనే. పాకిస్తాన్ వాళ్ళు ఒక్కరిని చెప్పనండి గొప్ప వ్యక్తి. సాఫ్ట్వేర్ ఉందా, హార్డ్వేర్ ఉందా, ఏముంది వాళ్ళ దగ్గర? ఏమీ లేదు. టెర్రరిస్టులు ఉన్నారు, ఎవరైనా పంపిమంటే పంపిస్తారు అంతే. ఓకే భరత్, థ్యాంక్స్ ఫర్ ద క్లియర్ ఇన్ఫర్మేషన్ అండ్ అప్డేట్స్. సో మొత్తానికి ఆపరేషన్ సింధూర్ అనేది ఇంకా అయిపోలేదు, కంటిన్యూ అవుతుంది. ఎందుకంటే ఓన్లీ ఇప్పటి వరకు టెర్రరిస్ట్ మీద మాత్రమే టార్గెట్ చేసింది ఇండియా. కానీ వాళ్ళు మన మీదకి వస్తే ఎంత దూరమైనా వెళ్తారు అనే మెసేజ్ అయితే ఇచ్చిందని భరత్ చెప్తున్నారు. సో ఆపరేషన్ సింధూర్ 2 కూడా లోడ్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి పాకిస్తాన్ అని చెప్తున్నారు. యావత్ దేశం అంతా దీనికి సెల్యూట్ కొడుతోంది. స్టే ట్యూన్. సరిహద్దులోని ఉత్తర పశ్చిమ ప్రాంతాలను పాకిస్తాన్ టార్గెట్ చేసి మరి